నా ప్రియుడా నా
దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రేమగల దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, మాట్లాడే దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని నెలల నుంచి ప్రకటన గ్రంథాన్ని బోధించటానికి తన కృప చూపించి ఆత్మీయమైన నడుపుదలనిచ్చి నడిపిస్తున్న యేసు ప్రభువారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతోమంది ప్రకటన గ్రంథం వింటూ చాలామంది ఫోన్లు చేసి కొన్ని వివరాలను కూడా అడుగుతూ వారు రాసుకోవటం కూడా జరుగుతూ ఉంది కనుక వాక్యాన్ని వింటూ వాక్యాన్ని శ్రద్ధగా గ్రహిస్తూ ప్రకటన గ్రంథాన్ని కొరకు ఎదిరి చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని నెలల నుంచి ప్రకటన గ్రంథము మొదటిగా మనము ధ్యానించినప్పుడు ప్రకటన గ్రంథములో ప్రత్యక్షత, యోహాను భక్తునికి ఇచ్చిన ప్రత్యక్షతను గురించి ధ్యానించాము. 2-3 అధ్యాయాల లోపట 7 సంఘాలను గురించి ప్రభువు తెలియచేసిన విధముగా వాటి యొక్క పాపమును, పడిపోయిన స్థితిని ఏ విధముగా సరిదిద్దుకోవాలా, నేటి కాలపు సంఘాలలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు తెలియచేస్తూ సరిదిద్దుకోమని, సరిదిద్దుకున్న వారికి పరలోక రాజ్యములు ఆయన ఇవ్వబోతున్న బహుమానాలను తెలియచేశాడు. 2-3 అధ్యాయాలలో 4-5 అధ్యాయాలను మనం గమనించినట్లయితే పరలోకములోని స్తుతి ఆరాధన, భూలోకములోని స్తుతి ఆరాధనను గురించి మనము ధ్యానించి ఉన్నాం. పరలోకము లోపట ఎప్పుడైతే యెహోవా దేవుడు 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథమును విప్పటానికి ఎవరు యోగ్యులు అని చెప్పి యోహాను ఏడుస్తూ ఉన్న సమయం లోపట పెద్దలలో ఒకడు వధింపబడ్డ దేవుని గొర్రెపిల్ల మాత్రమే అర్హుడని చెప్పిన వెంటనే యేసు ప్రభువారు యెహోవా దేవుని చేతిలో ఉన్న 7 ముద్రలు గల ఆ గ్రంథాన్ని పట్టుకున్న వెంటనే పరలోక సైన్య సమూహమంతా కూడా వీణలతోనూ వాయిద్యాలతోనూ యేసు ప్రభువాన్ని స్తుతించారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి వారు స్తుతించారు. భూలోకములో కూడా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్టుగా ఈ 4-5 అధ్యాయాలలో మనము ధ్యానించి ఉన్నాం. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ యొక్క 7 ముద్రలలో మొదటి ముద్రను విప్పినప్పుడు యోహాను చూసిన దర్శనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ యొక్క 6వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే తెల్లని గుర్రమునెక్కి తెల్లని వస్త్రాలను ధరించి కిరీటమును ధరించుకొని ఆ యొక్క గుర్రం మీద ఎక్కి జయించుటకు వచ్చును అన్న లేఖన భాగములని మనము ధ్యానించుతా ఉన్నాము కనుక ఈ లేఖన భాగములను మనం ధ్యానించినప్పుడు ముందుగానే నేను తెలియజేశాను, ప్రకటన గ్రంథము రాయబడ్డది సీరియల్గా రాయబడలేదు. ప్రకటన గ్రంథం మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు ఈ యొక్క ప్రకటన అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. జరగబోతున్నవి, జరిగిన వాటిని గురించి యెహోవా దేవుడు యేసు ప్రభువారు యోహాను భక్తునికి ఇచ్చిన దర్శనమైనది. అంత్యకాలములో ఏ విధముగా ఆయన రాకడ రాబోతున్నదో, ఏ విధముగా కొన్ని జరిగిపోయిన ఆ విషయాలన్నిటినీ కూడా యోహాను భక్తునికి ఇచ్చిన దర్శనమై ఉన్నది కనుక ఇక్కడ ఎవరితో ఈ దర్శనం లేకపోతే ఎవరితో ఈ పోరాటమో అంచె దినాలు అంటా ఉన్నాం. అంచె దినాలు, చివరి దినాలు, ఆఖరి దినాలు అని చెప్పి మనందరం కూడా ఆలోచిస్తా ఉన్నాం కనుక ఎందుకు అంచె దినాలు అయితే లోకము అంతము కాబోయే దినములో ఆసన్నమయ్యున్నవి. ప్రభు వాగ్దానము చేశాడు ముందుగానే, ఇది శాశ్వతమైన పట్టణము కాదు, నిత్యమైన నివాసము మనకు పరలోక రాజ్యములో ఉందని తెలిపాడు కనుక లోకములో పాపము విజృంభించి ఆదామవ్వ ద్వారా పాపములో మనము వడికట్టబడి ఈ యొక్క భూలోకమంతా కూడా అపవాది చేతిలోనికి ఇవ్వబడ్డది కనుక అపవాదిని జయిస్తూ దేవుని రాజ్యములో మనం ఉండటానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా మారి ఆ యొక్క శిలువ యాగము ద్వారా తన రక్తం ద్వారా మనకు విముక్తినిచ్చిన
ప్రభు అయి ఉన్నాడు కనుక ఆ రక్తములో కడగబడి ఆ రాజ్యానికి వారసులు కావాలని దేవుని యొక్క ఇష్టమైంది కనుక అపవాది ఈనాడు ప్రపంచమంతా కూడా ఏలుతూ తన స్వాధీనములో చేసుకున్నది కనుక అపవాదిని ముందుగా మనము జయించాలా. అపవాది ఎవరో, ఎక్కడి నుంచి వస్తాడో, ఏ విధంగా వస్తాడో, ఏమి చేయబోతున్నాడో తెలియచేసిన గ్రంథమే ప్రకటన గ్రంథమై ఉన్నది కనుక ఈ తెల్లని గుర్రం ఎక్కి వచ్చుచున్న వానిని మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసి ఉన్నది కనుక దీనిని తెలుసుకోవాలనంటే మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదువుతూ మరి దానియేలులో ఉన్న నెబుకద్నెజరు రాజు యొక్క దర్శనాన్ని మనము గ్రహించాలా. మరి ఇంతవరకు నేను చాలా క్లుప్తంగా మీతో మరి మాట్లాడాను గత ఎపిసోడ్ లోపట. మరి నెబుకద్నెజరు యొక్క పరిపాలన లోపట ఒక మరి ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ బంగారము, వెండి, తర్వాత ఇత్తడి మరియు క్రూర మృగం అని చెప్పి ఇనుమును తర్వాత మట్టితో కూడిన 10 వ్రేళ్లను గ్రహించాం. ఆ తర్వాత దానియేలుకి ఇచ్చిన మొదటి దర్శనంలో బట్ట సముద్రములో నుంచి 4 క్రూరమైన జంతువులను చూసాము. సింహము, ఆ తర్వాత ఎలుగుబంటి, చిరుతపులి. ఆ క్రూర మృగం అది 10 కొమ్ములు కలిగి 7 తలలు కలిగి దానిలో నుంచి ఒక చిన్న కొమ్ము అని మనం తెలియచేసుకున్నాం. అదే మనం తిరిగి ధ్యానించినట్టయితే యోహానికి ఇచ్చిన దర్శనం 13వ అధ్యాయములో మనం ధ్యానించాము. సముద్రములో అలజడి పుట్టిన వెంటనే సముద్రములో నుంచి ఒక క్రూర మృగము 10 కొమ్ములు కలిగి మరి 7 తలలు కలిగి అందులో నుంచి ఒక చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి అని ఇంతవరకు మనము ధ్యానించి ఉన్నాము కనుక ఈ మూడిటిని ఏకీభవించి మనము యెహెజ్కేలు దర్శనానికి వచ్చాము. యెహెజ్కేలు దర్శనము లోపట ఈ చిన్న కొమ్ము అయిన వాడు ఎవరో మనకు తెలియాలా. ఈ చిన్న కొమ్ము మరి ఎక్కడి నుండి వస్తాడో, ఏ విధముగా రాబోతా ఉన్నాడో, ప్రపంచంలో జరగబోతున్నవి ఏంటో మనం గ్రహించినప్పుడే ఈ యొక్క క్రీస్తు విరోధిని మనము కనుక్కోగలము. క్రీస్తు విరోధితో మనం యుద్ధము చేయగలము. క్రీస్తు విరోధిని మనం జయించగలము. ఏ విధంగా జయించగలమో, ఏ విధంగా క్రీస్తు విరోధితో మనం పోరాడగలమో ఈ ప్రకటన గ్రంథము మనల్ని ఆత్మీయ నడుపుదలగా నడిపించి పరలోక పట్టణానికి మనల్ని వారసులుగా చేస్తుంది కనుక మరి గత వారం మనం ధ్యానించిన విధముగా మరి ఈ యొక్క యెహెజ్కేలు భక్తునికి యెహోవా దేవుడిచ్చిన దర్శనాన్ని మనము గ్రహించాము. మరి ఈ దర్శనంలో మనం గ్రహించినట్లయితే మరి రష్యా ప్రభుత్వాన్ని గురించి మరి కమ్యూనిస్టు దేశమును గురించి యెహోవా దేవుడు క్లుప్తముగా తెలియచేసి ఉన్నాడు. ఏ విధంగానంటే దేవుడు లేడనే ప్రజలు వారే, మరి భయంకరమైన పాపములో పతనమవుతున్న వారు వారే, లోకమును పతనం చేస్తున్న వారు కూడా వారే అని చెప్పి ఈ యొక్క రష్యా ప్రభుత్వమో లేకపోతే కమ్యూనిస్టు దేశమో ఇజ్రాయిలీలకు పెట్టిన మహాశ్రమలను బట్టి యెహోవా దేవుడు లేకపోతే యేసు ప్రభువారు రష్యాను గురించి దాని పతనాన్ని గురించి మరి యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనాన్ని గత వారం మనం కొన్ని విషయాలను ధ్యానించి ఉన్నాం కనుక ఈ వారము కూడా మనము మరి యొక్క అంత్యకాలము లోపట యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం కనుక లేఖనాలను మనము గమనించినట్లయితే ఇదివరకు మనము ధ్యానించిన విధముగా మరి యెహెజ్కేలుకు రాసిన గ్రంథము మరి 38వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందామండి. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను. గోమేరును అతని సైన్యమంతైను, ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకములు నీతో కూడా వచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు రష్యా ప్రభుత్వాన్ని గురించి యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనమైంది. ఇంతవరకు మనం ధ్యానించిన విధముగా మరి 3వ రాజ్యమైన అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యము ఆయన ప్రపంచమంతా కూడా గెలిచి తాను చనిపోయిన సమయములోపట దేశము ప్రపంచమంతా కూడా 4 భాగాలుగా విభజింపబడ్డది. తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణముగా విభజింపబడ్డాయి కనుక
అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ 4 దేశాలు కూడా సైన్యాధిపతుల ద్వారా పరిపాలించడము ప్రారంభమైంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఉత్తరము దక్షిణ దేశాలు మాత్రమే బలము కలవి, ఆ తర్వాత మరి పడమరవ తూర్పు బలహీనమైనట్టుగా మనము గ్రహించగలుగుతాం. ఈ దర్శనాన్ని మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే మరి నెబుకద్నెజరు మరి ఆ యొక్క కాళ్ళు 10 వేళ్ళు, ఆ 10 వేళ్ళను మనం గమనించినట్టయితే రోమా సామ్రాజ్యములోని మరి ఉత్తర దక్షిణం యొక్క రాజ్యాలై ఉన్నవి. ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలే రోమా సామ్రాజ్యం నుంచి రాబోతున్నవని చెప్పి మనకు లేఖనాల ద్వారా రుజువైనది. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క యెహెజ్కేలు దర్శనాలను చూస్తూ ఉన్నాడో, ఈ యొక్క మరి రష్యా ప్రభుత్వం గురించి యెహోవా దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిని మరి పురికొలిపి ఇజ్రాయేల్ పైన యుద్ధానికి వెళ్ళమని చెప్పి వారిని మరి ప్రోత్సహిస్తున్న సమయం లోపట నిజమే ఆ యొక్క రష్యా ప్రభుత్వము ఆ కమ్యూనిస్టు దేశం అంతా కూడా వారు ఆలోచించారు, మేము ఇజ్రాయేల్ పట్టణముకు వెళ్ళాలా, వారిని ఓడించాలన్న ఒక ఉద్దేశంతో వారు ముందుకు సాగడము ప్రయత్నించారు. అయితే వీరితో పాటు ఇంకా కొన్ని మిత్ర దేశాలను కూడా వీరు జత కలుపుకొని ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళవలనని ఆలోచన. చూడండి, ఇజ్రాయేల్ దేశాన్ని మనం గమనించినట్టయితే చాలా చిన్న పట్టణమే, అది బహు జనాభా కలిగిన పట్టణము కాదు. సుమారుగా 40 లక్షల జనమున్న పట్టణమే, కానీ అంతకన్నా గొప్ప జనం అక్కడ లేదు. కానీ ఇక్కడ యుద్ధానికి బయలుదేరాలనుకున్న వారి యొక్క జనమును మనం గమనించినట్టయితే మరి వాళ్ళు యుద్ధములతో మరి ఆయుధాలతో బాంబులు అణుబాంబులతోనూ మరి ఆతత విమానాలతోనూ మరి గుర్రాలతోనూ మరి మిత్ర సైన్యములను లేకపోతే మిత్రుల మరి గ్రామాలను కూడా వారు స్వాధీనము చేసుకొని స్నేహము చేసుకొని ఇజ్రాయేలీల పైన యుద్ధానికి వెళ్ళాలని ప్రారంభిస్తారు. అది మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మనం చదువుకున్న విధముగా ఈ దేశాలను గురించి కొన్ని విషయాలు మనం వాటి అర్థం ఏంటిదో మనం తెలుసుకుందామండి. పారసీక దేశం అన్నప్పుడు ఇరాక్ దేశము, కూషు దేశం అన్నప్పుడు ఈజిప్టు దేశము, గోమేరు దేశం అన్నప్పుడు జర్మనీ దేశము, తొగర్మాపూతు అనగా లిబియా పట్టణము, మరి అదే విధముగా తార్షీషు అనగా గ్రేట్ బ్రిటన్ అనియో, మరి ఈ గ్రేట్ బ్రిటన్ ద్వారా మరి వీరికి సహకరించింది అమెరికా దేశాలని కూడా మనకు మరి క్లుప్తముగా తెలియజేపుతారు. ఇన్ని దేశాలు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారు? యెహోవా దేవుని ప్రజలైన ఇజ్రాయేలుల మీదకి యుద్ధానికి వెళ్ళనయ్యున్నారు. ఇది అంచె దినాలలో జరగనయ్యున్నది. ప్రకటన ప్రారంభకు ముందో అంచె దినాలు ప్రారంభముకు ముందో ఇది జరగవలసింది ఉన్నది. ఇది లేఖనాల ప్రకారముగా జరగాల్సింది కనుక లేఖనంలో మనం గమనించినట్లయితే యెహెజ్కేలుకు రాసిన గ్రంథం 38:15 వచనం మనం ధ్యానిద్దామండి. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థానంలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారణ సైన్యంగా కూడి వత్తురు. చూడండి, ఇక్కడ ఈనాడు ప్రస్తుతము రోమా పట్టణము లోపట లేక రష్యా పట్టణము లోపట మరి ప్రఖ్యాతిగాంచిన గుర్రములను వారు మరి పెంచుతూ ఉన్నారు. ఆనాడు వారికి ఏమైందనంటే, ఆనాడు మా పితరులు గుర్రాలను రథాలనెక్కి యుద్ధాలను చేశారు, తిరిగి మేము ఆ గుర్రములతో యుద్ధము చేయాలన్న ఒక ఉద్దేశముతో మరి రష్యా ప్రభుత్వం నేటి దినమున మీరు గ్రహించినట్లయితే మరి వారు విస్తారమైన గుర్రాలను పెంచుతా ఉన్నారు యుద్ధానికి సిద్ధమవ్వటానికి. కనుక మరి ఈనాడు కూడా మరి రష్యా ప్రభుత్వము ఆ గుర్రాలను సిద్ధపరచుకొని బాంబులు అణుబాంబులతో తుపాకులతోనూ మరి వారు యుద్ధానికి బయలుదేరటానికి వారి మిత్ర దేశాలను కూడా వారు జత కలుపుకున్నట్టుగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మరి యెహెజ్కేలులో మనం ఇంకొక మాట మనం గమనించినట్టయితే యెహెజ్కేలు 38:18 వచనాన్ని మనం గమనిద్దామండి. ఆ దినమున గోగు ఇజ్రాయేల్ దేశం మీదకి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కు ఇక్కడ తెలియచేస్తా ఉండే యెహోవా దేవుడు రష్యా ప్రభుత్వాన్ని ఈ మిత్ర దేశాలను వారు కలుపుకున్నా కూడా యెహోవా దేవుని యొక్క కోపము బహు రగులుకొని ఉన్నది.
యెహోవా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది. అది వారు గ్రహించటం లేదు. కానీ ఇజ్రాయేలీల దేశము మీదకి మేము యుద్ధానికి వెళ్ళాలా, ఇజ్రాయేల్ దేశమును మేము స్వాధీనము చేసుకోవాలా. ఎందు నిమిత్తం ఆ చిన్న పట్టణమే అది, ఆ చిన్న పట్టణమైన ఆ ఇజ్రాయేల్ దేశం మీద వీరి యొక్క కన్ను దృష్టి ఉన్నది. వీరు దానిని స్వాధీనము పరుచుకోవాలన్న ఒక ఆశతో వారు ముందుకు సాగుతాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఉన్నదల్లా కూడా మరి ఇజ్రాయేల్ దేశంలో విలువగల బంగారు, విలువగల వస్తువులతో నింపబడి ఉన్నది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆ మృత సముద్రాన్ని మనం ధ్యానించినట్లయితే ఆనాడు సొదొమ గొమొర పట్టణము కాల్చివేయబడ్డప్పుడు అక్కడున్న ఆ యొక్క ఆనిముత్యాలు, బంగారం అయంతయు కూడా కరిగిపోయి రసాయనికంగా మార్చబడి అవి మరి ఆ యొక్క అమృత సముద్రముగా మార్చబడ్డవి. కనుక వారు గ్రహించగలిగారు ఏంటంటే మృత సముద్రములో బలమైన ఖనిజాలు ఉన్నవి. ఆ ఖనిజాలతోనే ఈ దినాన ఇజ్రాయేల్ ప్రజలు బాంబులను సిద్ధము చేస్తూ ఉన్నారు. కనుక దీనిని ఈ యొక్క ఇజ్రాయేల్ దేశాన్ని మనం స్వాధీనము చేసుకునే ఎడల ఇక మనము అన్ని దేశాలను కూడా మనము స్వాధీనము చేసుకోగలమని చెప్పి ఈ రష్యా ప్రభుత్వము ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఆ యొక్క విలువైన వస్తువులకు ఆశపడి వారి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడతా ఉంది. కనుక మనం గ్రహించినట్లయితే ఈనాడు నిజమే ఇజ్రాయేలీలందరూ కూడా చెదిరిపోయి వారు వచ్చి యెరూషలేము ఇజ్రాయేల్ పట్టణములో వారి కొండల మీద వారు నెమ్మదిగా ఉన్నారంట. ఇన్ని సంవత్సరాలకు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మా ప్రజలైన యూదులందరూ కూడా మేము సమకూర్చుకున్నామని సమాధానంగా నెమ్మదిగా వారున్న సమయములోనే ఈ యొక్క రష్యా ప్రభుత్వము వారితో పాటు మిత్ర దేశాలు కలిసి యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడతా ఉన్నారు. ఇది ఎవరి ద్వారా ప్రారంభమవుతుంది అని అంటే యెహోవా దేవుడే వీరిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడే రష్యా పైన ఉగ్రుడైపోయిండు. యెహోవా దేవుడే దాని పతనాన్ని చూడాలా. యెహోవా దేవుడు నేను ఎవరో వారికి తెలియచేసుకోవాలా. దేవుడంటే ఎవరో అని చెప్పి దేవుడు లేడు అని చెప్తున్న ఈ ప్రజలకు నన్ను నేను పైలుపరుచుకొని నా ప్రజలైన ఇజ్రాయేలీలను నేను మరి వారిని రక్షించాలన్న ఉద్దేశము కలిగి యెహోవా దేవుడు ఈ రష్యా ప్రభుత్వాన్ని పురికొల్పుతున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడతా ఉంది. కనుక ఈనాడు మనం గమనించినట్లయితే నిజంగా ఇది ప్రకటన ప్రారంభమో కాదు. మొదటిగా ఈ యొక్క రష్యా దేశము ఇజ్రాయేలీల పైకి యుద్ధానికి వెళ్ళాలా. ఇది అర్మగిద్దోను యుద్ధము కాదు. ఇది యెహోవా దేవుని ఉగ్రత. ఈ యొక్క అన్య ప్రజలు లేకపోతే రష్యా ప్రభుత్వమా మరి యొక్క మిత్ర ప్రజలందరూ కూడా లోకములో పాపములో పతనమవుతూ దేవుడు లేడంటూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకములో పాపాన్ని అధికము చేస్తున్న జనులపైన యెహోవా దేవుని ఉగ్రతను చూపించటానికి యెహోవా దేవుడు నేనెవరో అని తెలియచేయటానికే ఈ యొక్క ప్రభుత్వాలను ఆయన పురికొలుపుతూ యుద్ధానికి సిద్ధము చేస్తున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఇంకా కూడా ప్రకటన లేకపోతే అంచెదినములు రాలేదు. ఆ అంచెదినములకు ముందు ఈ యొక్క దర్శనాలు, ఈ యొక్క యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనాలు, నెబుకద్నెజరుకి ఇచ్చిన దర్శనాలు, దానియేలుకి ఇచ్చిన దర్శనాలు, యోహానుకి ఇచ్చిన దర్శనాలు ఇవన్నీ కూడా ఏకీభవించి ఈ దర్శనాలు జరుగుతూ ఉన్న సమయం లోపట మనకు ఒక అవగాహన రావాలా. మనము ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో మనమున్నామో, ఏమి జరగబోతుంది లోకము పైన, ఏ విధముగా యుద్ధమో ప్రారంభమైపోతా ఉంది, ఏ విధంగా సమస్యలు లేకపోతే ఏ విధంగా శ్రమలు రాబోతున్నవి, ఏ విధంగా ఎదుర్కోవాలనో కూడా ప్రభు అయిన యేసు ప్రభువారు యోహానుకి ఇచ్చిన దర్శనమై ఉన్నది. కనుక ఈ దర్శనాన్ని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. నేటి దినాలలో ప్రపంచమంతా కూడా అలజడి, అక్రమ క్రియలు,
పాపము అధికమైపోయి ఉన్నది. ఎక్కడ చూసిన మరణకాండలే, ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన వ్యభిచారము, దొంగతనము, నరహత్యలో, ఇవన్నీ కూడా లోకములో సముద్రములోనే అలజడి, సముద్రములో గాలి విసిరింది అని చెప్పి ఇక్కడ దానియేలు ద్వారా మనం తెలియజేయబడింది. కనుక సముద్రము అనగా లోకము, లోకములో అలజడి, లోకములో పాపము, లోకము మరి విజృంభించింది పాపముతో. కనుక దేవుని ఉగ్రత ఆసన్నమవుతుంది. దానిని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆ యేసయ్యను నమ్మి ఆయనలో మనం రక్షణ పొంది పాపలు ఒప్పుకొని వదిలిపెట్టి ఆయన రాజ్యానికి మనము వారసులు కావాలని ముందుగానే లేఖనాల ద్వారా భక్తులకు ఇచ్చిన దర్శనాలను మనకు తెలియచేస్తూ ఉండు. కనుక ఈ యొక్క మరి వర్తమానం వింటున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఆయన రాజ్యము రాబోతుంది. ఇంకా కొద్ది సమయం అంటుండు, తెలియదు ఏ సమయం ఆయన రాకడ రాబోతుంది. ఒకవేళ రష్యా ప్రభుత్వం యుద్ధానికి వెళ్ళిందని అంటే పతనము, ఆ పిదప వెంటనే క్రీస్తు విరోధి బయటికి రాబోతా ఉన్నాడు. క్రీస్తు విరోధి రాకముందే నీవు నేను సిద్ధపడి ఆయన రాజ్యానికి వారసులు కావాలని దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతూ ఇంతవరకు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ దేవుని కృప ఆయన ఆదరణ అయింది. కనుక ఆ కృప ఆదరణను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడాలని దేవుని పేరట ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియచేస్తాను. విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చివరిగా కొద్ది ప్రార్థన చేసి మనం ముగించుకుందామండి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవా, మా మంచి దేవుడు మీరొక్కరేనా ప్రభా, సృష్టికి కారణభూతుడైన దేవుడవు ప్రభా. తండ్రి, మమ్మల్ని ప్రేమించిన దేవుడు మీరొక్కరే కనుక నా ప్రభా, మీరు అక్కడకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న మా దేవుడవైనందుకై మీకు వందనాలు చెల్లించుకొంచున్నాము నా ప్రభా. ఇంతవరకు నాయన యెహెజ్కేలు భక్తునికి ఇచ్చిన దర్శనాలను తండ్రి ధ్యానించటానికి మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము ప్రభా. నిజమే నాయన, లోకములో అలజడులు నా ప్రభా, లోకములో అక్రమ క్రియలు నా నాయన, దేవుడు లేడంటున్నారు ప్రభా, పాపముతో పతనమవుతుంది నా నాయన. ఒక్కసారి నా నాయన బిడ్డలతో మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు వై పలకరించండి ప్రభా. నిత్య నరకం నుంచి తప్పింపబడి ప్రభా పరలోక రాజ్యానికి వారసులుగా ప్రభా మీ రాజ్యంలో ఉండటానికి నాయన మీ కృప దయచేయమని విన్న వర్తమానాన్ని ప్రభా ప్రతి బిడ్డ ధ్యానించి గ్రహించిన ప్రభా సిద్ధపాటు జీవితం దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా సిస్టర్ యు హేమలత, బెసిలర్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 28, అలెన్ సొసైటీ కాలనీ, ఆపోజిట్ హెచ్సియు డిపో, సేరిలింగంపల్లి, 5,19,000. మా ఫోన్ నంబర్స్ 939-254-2477 మరియు 991205-1308.